సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ విలీన దినోత్సవం. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమే అంటూ సంబరాలకు సిద్ధమైంది కమలం పార్టీ. ముచ్చటగా మూడో ఏడాది కూడా ఈ వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ లిబరేషన్ డే వేడుకలు పార్టీకి మైలేజ్ కోసమా లేక ప్రజల్లో అవగాహన పెంచేందుకా? కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ మరోసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆర్మీ కవాతు సాంస్కృతిక నృత్యాలతో మూడో ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరిట కాషాయ దళం ఉత్సవాలు నిర్వహిస్తోంది. నిజాం నిరంకుశ పాలన నుంచి బయటపడ్డ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పొలిటికల్ మైలేజ్ పొందేందుకు తెలంగాణ బీజేపీ ప్రయత్నిస్తోంది. గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేయించి విమోచన దినోత్సవ చరిత్రను తెలిపే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని క్యాడర్ కు పిలుపునిచ్చింది. విధంగా భావించినారు. మనం కూడా ఈ తెలంగాణకి ఎంత డెవలప్ అయినా ఏదైనా వీధి కట్టినా సిటీ కట్టినా ఇంకేదైనా కూడా చివరికి 17 సెప్టెంబర్ యొక్క స్ఫూర్తి విమోచన అనేది వస్తే మేము పోరాడి తెచ్చుకున్నాం, తెలంగాణ మాకెవడు ఇచ్చింది కాదు అనే భావన మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి తీసిన రజాకార్ సినిమా, జాతీయవాద భావాలున్న కవులు రాసిన విమోచన దినోత్సవ అంశాల పుస్తకావిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్లతో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని చేస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని సత్కరించడం, కీలక ఘట్టాలకు ఆనవాళ్లైన ప్రాంతాల సందర్శన లాంటి కార్యక్రమాల్ని చేపట్టబోతోంది కమలం పార్టీ. అంతేకాదు అన్ని జిల్లాల నుంచి ప్రజలను విమోచన దినోత్సవ వేడుకలకు తీసుకొచ్చేలా ప్లాన్ కూడా చేసింది. ఈ వేడుకలను అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నిర్వహించడం లేదనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తోంది కాషాయ పార్టీ. వాళ్ళు నిర్వహించకపోతే రానున్నటువంటి 3 సంవత్సరాల తర్వాత ఎవరు వద్దన్నా కాకపోయినా ప్రతి ఊర ప్రతి స్కూల్లో ప్రతి ఇంటి ముందు ఈ 3 రంగుల జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో జరగబోతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మొత్తంగా నెల రోజుల ముందు నుంచే విమోచన దినోత్సవ హడావుడిని మొదలుపెట్టింది. పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఫైనల్ వేడుకలతో పార్టీకి మరింత బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందని నేతలు భావిస్తున్నారు. మరి విమోచన ఉత్సవాలు ఎంత మేర పొలిటికల్ గా కాషాయ సేనకు ఊరటనిస్తాయో చూడాలి.